అందరికీ నమస్కారం అండి. తెలుగు డిజిటల్ నెట్వర్క్లోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ప్రేక్షక మహాశైలందరికీ అందరికీ నమస్కారం. అయితే ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ బండి సంజయ్ గారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సంజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటి సార్ అలసిపోయారా? ప్రజాహిత యాత్ర రెగ్యులర్ చేస్తున్నా కానీ ఇంకే ఎండ అంతా మా మీద పోతున్నది కదా. ఇప్పుడు 25 days అయింది. బా అన్ని గ్రామాలు తిరగడం, మండలు తిరగడం, ఉమ్, ప్రజలను గడవడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, ఉమ్, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం, సంక్షేమ పథకాలు చెప్పడము, ఉమ్. అన్ని రకాలుగా సో ప్రజలతో అమాయకమైపోయారు. 25 days అయింది. ఇప్పుడు ఇంకా 4 days ఓ మై గాడ్. మహాశివరాత్రి కాబట్టి వాళ్ళ శివరాత్రి శుభాకాంక్షలు. కూడా శివరాత్రి ఫంక్షన్. ఏం చేస్తారు జనరల్గా శివరాత్రి అంటే మీరు మీ దృష్టిలో? ఉదయం ఇంట్లో స్వామివారికి అభిషేకం చేస్తాం. ఇక్కడ టెంపుల్ నేను రెగ్యులర్గా వెళ్ళే మా అమ్మవారిని దర్శించుకుంటాను. నేను ఎక్కడండి? ఇక్కడ మహాశక్తి టెంపుల్. ఓ అంటే నేను ఇంటి నుంచి నేరుగా టెంపుల్కి వెళ్తాను. టెంపుల్ అమ్మవారి దర్శనం తర్వాత బయటికి వెళ్తాను డైలీ. కరీంనగర్ ఉన్న రోజులు ఓకే దర్శనం నేను బయటికి వెళ్ళాను. ఓకే. అంటే మీరు కొత్తగా మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి చేస్తున్నారా, లేకపోతే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారా మీరు? అమ్మవారి టెంపుల్ నేను కార్పొరేటర్ అయిన తర్వాత కట్టించారు. ఓ చాలా చాలా పవర్ఫుల్, చాలా పెద్ద టెంపుల్ రైట్ రైట్ రైట్. మహాశక్తి టెంపుల్. నేను మీ వాళ్ళని అడుగుతున్నాను సార్, కంటిన్యూస్గా అలా ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి అలా మాట్లాడుతూనే ఉన్నారు, ఆయన ఏం తినలేదు అని అంటే. మేము ఫుడ్ ఉన్నా లేకున్నా ఆయన అలాగే ఉంటారండి, ఆయన తినరు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీ ఉంటుందంటే ఏం తింటారు సార్ మీరు? నాకు ఆ విషయం చెప్పండి అసలు. ఏం తిన్నాను. అమ్మవారి దర్శనం కానీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయను నేను. ఓకే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయటికి వెళ్ళాక మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ప్రోగ్రామ్స్ వెళ్తూనే ఉంటాం. ఇక బ్రేక్ఫాస్ట్ చేయమంటాం కాబట్టి లంచ్ ఈవినింగ్ 5 కావచ్చు, లంచ్ చేస్తాం, లేకపోతే నైట్ డిన్నర్ చేస్తాం. నైట్ డిన్నర్ కూడా 11 కావచ్చు, 12 కావచ్చు. సో మీ ఫిట్నెస్ రహస్యం అదే నేను అనుకోవడం. ఇక నచ్చుతుంది అమ్మవారిని అనిపిస్తుంది. సార్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అట్లా ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాజకీయాలకు సంబంధించి బాగా వేడి వాడి ఉన్న ప్రశ్నలు మీ సమాధానాలు బాణాలుగా సంధించి ఉండొచ్చు. ఈ ఇంటర్వ్యూ మేబీ లిటిల్ కూల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో మాధవీలత గారు హాట్ టాపిక్గా ఉన్నారు. అంటే ఓల్డ్ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి మాధవీలత గారికి సీట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు అంటే మీ ఉద్దేశ ప్రకారం సార్? నాకు ఎక్కువ పరిచయం లేదండి. అంటే ఫ్యాక్ట్ ఓపెన్ చెప్తున్నాను, పరిచయం లేదు. ఓకే. విరించి హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకసారి మా మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కోవిడ్ వచ్చినప్పుడు అడ్మిట్ అయినప్పుడు ఫోన్లో మాట్లాడినా. తర్వాత ఫోన్లో మాట్లాడినా. నాకు ఎక్కువ ముఖపరిచయం కూడా లేదు వార్త. సో కానీ మీరు ఇప్పుడు టీవీలో ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసినప్పుడు నేను పొద్దున్న లేస్తే మీ పనే మీకు సరిపోతుంది. సరిపోతుంది. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. నేను ఇప్పుడు ఓన్లీ నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే పరిమితం అయినాను. అవును, మ్యాక్సిమం మీరు టైం కూడా ఇక్కడే ఉంటున్నారు. మీ కాన్స్టిట్యున్సీ గురించి కూడా మాట్లాడదాం డెఫినెట్గా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ కరీంనగర్లో ఇంకా డెవలప్ చేయాల్సిన అంశాలనండి, లేదంటే ప్రజలకు చేయాల్సిన పాయింట్స్ అని అంటే ఏం చెప్తారు సార్ మీరు? కరీంనగర్లో ఇంకా ఇప్పటి కూడా గ్రామాల్లో రోడ్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, విషయంలో ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా ప్రాంతాల్లో ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా. ప్లస్ యూత్ కూడా ఇప్పటికి కూడా జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఫార్మర్స్ ఏంటంటే ఇప్పుడు వ్యవసాయము అంటే వాళ్ళు ఇక చేయాలా వద్దన్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పాలకుల వ్యవహార శైలి సరిగా లేకపోవడం, ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ స్వార్థంతో ఆలోచించడం, ప్రజలను పట్టించుకోకపోవడం, కేవలం వారి కుటుంబాల గురించి, వాళ్ళ రాజకీయాల గురించే అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఆలోచించడం వలన ఇక్కడ సమస్యలకు ఉన్నాయి తప్ప వాటి పరిష్కారం చేసే ప్రయత్నం ఆలోచన చేస్తలేరు కూడా. అటువంటి పరిస్థితి కరీంనగర్లో కరీంనగర్ ఇంకా వెనుకబడి ఉంది. ఇంకా వెనుకకి నెట్టివేయబడ్డది. మీ ఉద్దేశ ప్రకారం హైదరాబాద్లో బీజేపీ పరిస్థితి ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? హైదరాబాద్లో బీజేపీ పరిస్థితి బాగుంది కాబట్టి మేము జిహెచ్ఎంసీలో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 48 సీట్లు కార్పొరేషన్ గెలుస్తుంది. మేము అధికారంలో బీఆర్ఎస్కు మాకు ఓన్లీ 5,000 votes మాత్రమే తేడా. భాగ్యనగర్ ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం, భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం. 48 మంది కార్పొరేటర్ గెలిపించిన తర్వాత ఒకరిద్దరు పార్టీ నుంచి మారిండొచ్చు. మిగతా బీజేపీ కార్పొరేటర్ ఇవాళ హైదరాబాద్లో గెలవకుంటే ఇలా ప్రజా సమస్యల నుంచి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఇలా హైదరాబాద్లో కార్పొరేషన్ ఉందనుకోండి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే అధికార పార్టీ భయపడుతున్నది. ఎందుకంటే ప్రశ్నించే పార్టీ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్
అసలు ఒప్పుకుంటారు. సమస్యల మీద స్పందిస్తున్నారు, సమస్యల మీద ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చని స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికీ ప్రజలకు విశ్వాసం నమ్మకం, ఎస్ మేము భారతీయ జనతా పార్టీ 48 మంది కార్పొరేటర్లు గెలిపిస్తే మా కోసం ప్రశ్నిస్తున్నారు, మా కోసం ఫైట్ చేస్తున్నారు, మా గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ఆ విశ్వాసం నమ్మకంతో ప్రజలు ఉన్నారు. రైట్. అంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీ ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతోంది అని అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు మనం అయిపోయినాయి. అవును. సరే ఏం జరిగిందో అది వేరే విషయం అండి. ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడే ఎన్నికలు, ఆ విషయంలో నిర్ణయం ప్రకటించే ఎన్నికలు, దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆ విషయంలో ఆలోచించి ఓటు వేసే ఎన్నికలు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేశాన్ని రక్షించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రజలను ఆపదలో కష్టాల్లో కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలోని పేద ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక నిధులు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు, దేశ ఆర్థిక ప్రగతిలో ఇవాళ 10వ స్థానం నుంచి 10th ప్లేస్ నుంచి 5వ స్థానం చూసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. తిరిగి మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు, నాకు 3వ స్థానానికి తీసుకొచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కాబట్టి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేద్దాం. మాకు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కల్లారా చూసేటువంటి ఒక అద్భుత అవకాశం మాకు కల్పించిండు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము 370 ఆర్టికల్ను రద్దు చేసిండ్రు, 3 తలాక్ను రద్దు చేసిండ్రు. కాబట్టి ఇటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ప్రకటించింది, ముందుకొస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి, ప్రధానమంత్రి అభ్యర్థి పేరు మీద ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా ఏం లేని పరిస్థితి, 3rd ప్లేస్కి పోతుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ దేశ ప్రధాన నిర్ణయించే ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. కాబట్టి తెలంగాణలో సింపుల్ అండి. తెలంగాణ ప్రజలు ఏమంటారు? ఇవి మోడీ ఎన్నికలు అంటారు. అంతేనా? డైరెక్ట్ ఈ మోడీ గారు ఎన్నికలు అంటారు. డైరెక్ట్ అంతే, మోడీ ఎన్నికలు, మోడీ గారు అన్నారు, మోడీ ఎన్నికలు ఇవి, మోడీ గారు ఓటేస్తాం. రైట్. సింపుల్. వాళ్ళ నోటి నుంచి వచ్చేది మోడీ ఎన్నికలు సార్, మోడీ కట్టేస్తాం. అంటే అంత సర్వేలు ఇవి చూసినా కూడా, ఏ సర్వే చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పి వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ ఓటును వృధా చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఇటువంటి బస్సులో ఎట్టి బస్సులో ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మాకు ఆ విశ్వాసాన్ని, నమ్మకం, ధైర్యంతో ముందుకు పోతున్నాం. రాజకీయ నాయకులు అని అంటే జనరల్గా ప్రజలు ఏమనుకుంటారంటే ఆయనకేమీ బోడంత డబ్బు సంపాదించారు, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, బోడని కాళ్ళు ఉన్నాయి, బలగం ఇంతున్నాయి అని అనుకుంటారు. కానీ నిజానికి ఒక రాజకీయ నాయకుడు కష్టం అని అంటే ఏం చెప్తారు సార్? మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క చేస్తున్న ఉద్యమం చూసిన తర్వాత, మా భారతీయ జనతా పార్టీ నాయకులు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత ప్రజల లోపల మార్పు జరగాలి, ఆలోచన లోపల మార్పు జరగాలి. ఇట్లా విమర్శించే వాళ్ళ లోపల ఆలోచన మార్పు రావాలి కూడా. కాబట్టి అందరూ ఒకే రకంగా ఉంటారు. సరే, డబ్బున్నవాడు కూడా రాజకీయాలకు వస్తున్నాడు, డబ్బును సంపాదించిన ఆస్తిని కాపాడడం కోసం. వ్యాపారస్తులు కూడా రాజకీయాలకు వస్తున్నారు, వ్యాపారాలను కాపాడడం కోసం. అట్లా అని చెప్పి డబ్బు వ్యాపారం ఉన్నవాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతో కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఒక రకమైన వాతావరణం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విధమైన వాతావరణం ఉంది. ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలు అంటేనే డబ్బుమయం. ఓటుకు 5,000 రూపాయలు, ఓటుకు 2,000 రూపాయలు, ఓటుకు 10,000 రూపాయలు ఇటువంటి మునుగోలు సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు, సమాజ సేవ చేయాలనుకునే వ్యక్తులు, మంచి ఆలోచన వ్యక్తులు రాజకీయాలకు రావడం
ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పుడు అంతకుముందు యువత రాజకీయాలు రావాలి ఇప్పుడు అనడానికి నాకే ఇబ్బంది అనిపిస్తున్నది. యువత రాజకీయాలు రండి అని చెప్పండి. అందుకే చెప్తానంటే రాజకీయాలకు రండి, కానీ వచ్చే ముందు సమాజంలో మార్పు తీసుకురండి. డబ్బుకు కకృతి పడకుండా డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తామనే ఒక వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించిన తర్వాతనే మీరు రాజకీయాలకు రండి. అండ్ అటువంటి మంచి వాతావరణం నిర్మాణం చేయడానికి అందరూ కలిసి ముందుకు కావాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉంటాను నేను. బట్ అంతా డబ్బు మయమే, డబ్బు ఉన్నవాడే. పార్టీలు కూడా టికెట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాయి, నువ్వు ఎంత ఖర్చు పెడతావు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పార్టీ కోసం పనిచేస్తారు. అటువంటిప్పుడు వాళ్ళు టికెట్ అంటే కూడా ఈయనకు డబ్బు ఉందా లేదా, ఈయన ఎంత డబ్బు ఖర్చు పెడతాడు. ఇది తెలంగాణలో మెయిన్. ఇప్పుడు దేశంలో కూడా ఎంత డబ్బు ఉందని ఎవరు లేరు. ఈ తెలంగాణకు వచ్చేసరికి ఏ పార్టీనా కూడా డబ్బు ఉంది ఆయనకు, కేసీఆర్ బాగా డబ్బు ఖర్చు పెడతాడు. అప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇప్పుడు మీరు డబ్బు ఏం పంచిపెట్టట్లేదు అంటారు. నేను డబ్బులు పంచిపెట్టి ఎట్టి బస్సులో నాకు గెలవండి, నాకు అవసరం లేదు. అది వాస్తవానికి డబ్బులు పంచిపెట్టాలి. డబ్బులు ఓటుకు డబ్బులు ఇవ్వాలంటే చేస్తాం. పేపర్ యాడ్స్ విషయంలో కానీ, ప్రచారం చేసే విషయాలు కానీ, అవి కామన్గా ఖర్చు పెడతాం. కానీ ఓట్లు కొనేటువంటి పరిస్థితిని ఎట్టి అంత స్థాయికి దిగజారని నేను. అంత డబ్బులు నాకు లేవు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పంచాలంటే 3 లక్షల ఓటు ఉంటే 3 లక్షల మంది పంచాలండి. మీకు 1,00,000 మంది పంచితే కూడా మిగతా ఓట్లు లేరు. అంటే 3 లక్షల మందికి డబ్బు పంచేటువంటి డబ్బు ఉన్నవాడే పంచేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ దగ్గర పుట్టుబడి పైసలు సంపాదించారు, వాళ్ళు పంచుతారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు సంపాదిస్తారు, పంచుతారు. మాకు అధికారం లేదు. గతంలో అధికారం ఉన్న కూడా మా పార్టీ ఒప్పుకోదు. మా కార్యకర్తలు కూడా డబ్బులు వంచి ఎలక్షన్లో గెలిచేటువంటి ఆలోచనతో వాటికి పార్టీ కార్యకర్తలు సహకరించారు కూడా. కానీ ఇన్నాళ్ల మీ రాజకీయ జీవితంలో నేను కొన్ని వీడియోస్ చూస్తాను. యాక్చువల్లీ మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ, మీ మీద కొన్ని కేసులు పెట్టినప్పుడు కానీ, మేడము మీ శ్రీమతి గారు మీ ఆరోగ్యం కోసం, మీకోసం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ మీ గురించి వచ్చిన సందర్భాలు నేను కొన్ని వీడియోలు చూశాను. నాకు అనిపించింది, ఒక ఎంప్లాయీగా కూడా ఆవిడ ఉద్యోగాన్ని ఎక్కడ వదులుకోకుండా మీ గురించి కూడా ఆలోచిస్తూ మీ వెనకాతలే ఆవిడ వెన్నంటి ఉన్నారేమో అని అనిపించింది. మేడం గురించి మీ మాటల్లో ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. అంటే మా శ్రీమతి గారికి తెలుసు విషయం సార్. నేను మా మ్యారేజ్ అయ్యేటప్పుడు నేను కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్. ఓకే. నేను విద్యార్థి పరిషత్లో ఫస్ట్ నుంచి చిన్నప్పటి RSS స్వయం సేవక్. నేను శిశుమతి స్టూడెంట్. ఓకే. తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా ఉన్నాను. అప్పటి నుంచే గొడవలు, ఉద్యమాలు, అరెస్టులు, లాఠీ చార్జులు, ఈ కేసులు ఇవన్నీ కూడా మా ఎదురుగిల్లే. అర్ధరాత్రి పోలీసులు గేట్లు దుంగుతారు, పట్టుకపోదరు. నేను లేకుంటే మా పెద్దనే పట్టుకపోదరు. నేను పోయేస్తారు కూడా మా నేను వదిలిపెట్టకపోదరు. ఇలా కూడా మా నాయకులు వచ్చి విడిపించడం, కోర్టుకు తీసుకుపోవడం. అప్పుడే నా మీద దాదాపు 40-50 కేసులు అప్పుడే. దాని తర్వాత యువమోర్చా, తర్వాత బీజేపీ వచ్చినాక ఇవన్నీ ఉద్యమాలు తెలుసు. మా మిస్సెస్, మా శ్రీమతి గారికి అన్ని ఉద్యమాలు తెలుసు. నేను ఎట్లా ఫైట్ చేస్తున్నది తెలుసు. నేను జైలుకి పోయిన విషయం తెలుసు, అరెస్ట్ అయిన విషయం తెలుసు. ఫస్ట్ ఒక 2-3 కేసులు భయపడతారు, బాధపడతారు. తర్వాత వాళ్ళే ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మనం తప్పు చేస్తలేము. ఇప్పుడు మనం సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాము. చేస్తున్నప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా మార్పు తీసుకురాది. సమాజంలో ఏ మార్పు తీసుకొస్తారు? ఇంతో చెప్పినాను, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే మార్చుకోవద్దు, నువ్వు బయట సమాజానికి ఏం చెప్తావు? నువ్వు పొలిటీషియన్ ఫస్ట్ మనం చెప్పే ముందు మన ఇంట్లో మనం పాటిస్తున్నామా నేను కుటుంబ సభ్యులు పాటిస్తున్నామా తెలుసుకొని మనం ముందు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మా శ్రీమతి గారు నేను అరెస్ట్ అయినా, కేసులైనా, జైలుకు పోయినా ఎప్పుడు టెన్షన్ పడరు, భయపడరు. కానీ ఒక్క సందర్భంలో నా మీద ఒక 3 times అటాక్ చేసే ప్రయత్నం చేసినారు. రాఖీ మూవీలో ఆ పెట్రోల్ బాంబు దాంతో కొట్టి చంపే ప్రయత్నం చేసినారు. ఒకసారి మా ఇంటి మీద అటాక్ చేసే ప్రయత్నం చేసినారు. ఆ సందర్భంలో మా శ్రీమతి గారిని, మా పిల్లలందరినీ మా ఇంటికి పంపి వేరే కాడ మా కుటుంబ సభ్యులు బంధువు ఇంట్లో పడుకోబెట్టడం, మేము ఇంట్లో ఉండడం, ఇట్లా చాలాసార్లు ఇబ్బంది వచ్చినాయి. సరే ఒక్కసారి 2 సార్లు భయపడుతుంది. తర్వాత కానీ అప్పుడు కూడా రాజకీయాలు వద్దు, ప్రశాంతంగా మన ఉద్యోగాలు ఏదో మనం చేసుకుందాం అనుకోవాలి. అసలు నేను రాజకీయాలు వద్దంటే ఫస్ట్ టైం భయపడి రాజకీయాలు బంద్ చేద్దంటారు. రైట్.
రాజకీయాల కోసం ఇంకోటి వాడుకోవద్దు, రాజకీయాల కోసం ఇవన్నీ చేయొద్దు. కానీ ధర్మానికి కానీ ప్రజలకు అవసరం తప్పకుండా చేయాల్సిందే. ఆమె నిర్మమాటంగా నిక్కచ్చిగా వివరించే వ్యక్తి. నాకంటే ఇక్కడ డేంజర్. ఓకే, తప్పు చేస్తే అసలు ఒప్పుకోరు, కాంప్రమైజ్ గారు అసలు గారు. రైట్. అంటే మీరున్న పొజిషన్కి మ్యామ్ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, కానీ ఈ రోజుకి కూడా తను జాబ్ చేస్తున్నారు. మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత లీవ్ పెట్టారు, కొంచెం డిప్రెషన్ పోయి కొంచెం ఇంట్లో పిల్లలు ఉంటారని చెప్పి. అంతకుముందు రెగ్యులర్ జాబ్ చేస్తుండే. జాబ్ చేయాల్సిందే. జాబు మాకు ఇంత బో పెట్టేదే జాబ్. అంతేనా? అంటే బయట ఉండొచ్చు. నేను ఎంపీ అయిన తర్వాత ఎంపీ అయినాక శాలరీస్ ఇవన్నీ వస్తుండొచ్చు. అంత స్టాఫ్ ఉండే ఉంటారు, అంతమంది కార్యకర్తలు నేను చూసుకుంటూ ఉంటాను నేను. కాబట్టి ఏదైనా మాకు ఆధారమే. నేను ఎక్కడ పర్సంటేజ్ తీసుకోవడం, కమిషన్ తీసుకోవడం, ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. అందుకే ఎప్పుడైనా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటాను. నేను రైట్, రెడీ ఉంటాను. నేను ఈ ఫోటో ఎప్పుడు సార్ మోదీ గారితో? ఇది నేను ఎంపీ అయిన తర్వాత సరే ఎంపీ సందర్భంతో మీటింగ్ పెట్టినారు. ఆ రోజు మోడీ గారు అన్నప్పుడు నేను అరవింద్ గారు పోయి మోడీ గారు కలిసినప్పుడు తీన ఫోటో. అది ఏమన్నారు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మోడీ గారు? అప్పుడు గుర్తుపట్టలేదు నేను వారు. అచ్చా, ఈ కలిసినప్పుడు నాకు గుర్తుపట్టలేదు. ఫేస్ లో క్వశ్చన్ మార్క్ ఉంది. అదే నేను అరవింద్ గారు ఉన్నాం, మమ్మల్ని గుర్తుపట్టలేదు అప్పుడు. తర్వాత గుర్తుపట్టారు. తర్వాత ఇప్పుడు రెగ్యులర్ గుర్తుపడతా ఉంటారు. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీకి కాంగ్రెస్కి పోటీనా, లేకపోతే బీజేపీకి ఉన్న అదర్ పార్టీస్కి పోటీనా అంటే మీరు ఏమంటారండి? బీజేపీ కాంగ్రెస్కి పోటీ. అవునా? సో బీఆర్ఎస్కి పోటీ ఏం లేదు. బీఆర్ఎస్ ఎక్కడ గెలుస్తుందో మీరు చెప్పండి. అంటే మీరు కూడా నిర్మమాటంగా చెప్పండి, మీకు కూడా సర్వే ప్రకారం చెప్పండి. ఎక్కడ ఒక్క సీట్ చెప్పండి బీఆర్ఎస్ గెలుస్తారు. సరే, తెలంగాణలో లేదు. నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. నేను బీఆర్ఎస్ ఎక్కడ గెలవదు. వాళ్ళకే క్లారిటీ ఉంది, గెలవని చెప్పి వాళ్ళకే ఉన్నది. మనకెందుకంటే డౌట్. సో అయితే కమింగ్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీకి కాంగ్రెస్కే పోటీ అంటారు? బీజేపీ కాంగ్రెస్కే పోటీ. బీఆర్ఎస్ అంటే థర్డ్ ప్లేస్ పోతుంది. కానీ మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ ఇంత స్థాయిలో ఫెయిల్ అవ్వడానికి కారణం అంటే మీరేం చెప్తారు సార్? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితి. దాంతోపాటు అనేక మంది ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళను అనగదొక్కేసారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులున్నారో వాళ్ళందరినీ అందరం ఎక్కించుకున్నారు. దాంతోపాటు మొత్తం ఒక కుటుంబమే రాజ్యం వెళ్తున్నది. ఓన్లీ కుటుంబం రాజ్యం వెళ్తున్నది. నిస్సిగ్గుగా నిర్లజగా మొత్తం రాజ్యం వెళ్తూ ఉన్నారు. పూర్తి కరప్షన్. దాంతోపాటు రాచరికం అంటే ఒకప్పుడు నిజాం కాలంలో కానీ బ్రిటిష్ కాలంలో వాళ్ళ ఇంటి ముందు నుంచి పోవాలంటే చెప్పులు తలబెట్టుకుని పోవాలంట. ఇప్పుడు అంతకంటే దారుణమైన పరిస్థితి. మరి ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి, ప్రజలు కష్టాల్లో ఉన్న ఇబ్బందులు ఉన్నారు, అయినప్పుడు ప్రజలు పట్టించుకోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి తెలంగాణ కొత్తగా ఏర్పడింది కాబట్టి కేసీఆర్ నమ్మించి ఆ నటనలో జీవించింది కాబట్టి అని నమ్మి ఓటేసారు. నెక్స్ట్ టైము అదే ఆశా పబ్లిక్ మన బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, మళ్ళీ ఓట్లు వేసారు. కాబట్టి లాస్ట్కు వాస్తవాలు గ్రహించి ఈ రాజకీయ పాలన వద్దు, ఈ అహంకారం వద్దు. అసలు బీఆర్ఎస్ పార్టీ అవుట్ కావడానికి కారణము మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ కొడుకు. ఆయన అహంకారం, ఆయన భాష, ఆయన వ్యవహార శైలి చూసిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులే ఎన్నికల సందర్భంగా ఆయన రాకుంటే బాగుంటుంది అనేటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఇప్పటికీ అహంకారం. ఇవి పాలిటిక్స్లో ఉన్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయండి. నవ్వుకుంటూ మాట్లాడాలి, పొలేట్గా మాట్లాడాలి. అహంకారంతో మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. దానివల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు గుర్తించలేదు. ఇలా పేద ప్రజలు అందరూ ఒకటారు, మార్పు జరగాలనుకున్నారు, మార్పు తీసుకొచ్చారు. కానీ ఆ మార్పు మా వైపు రావాలన్నా అది ఉల్టా అయింది. మరి అలా అనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 పథకాలు మీ ఉద్దేశ ప్రకారం నెరవేరే అవకాశం ఉందంటారా? నెరవేర్చలేమని చెప్పి వాళ్ళే చెప్పారు. అయ్యో నారాయణ, ఇప్పుడు నెరవేర్చలేని వాళ్ళే చెప్పారా? ఇది ఇప్పుడు సార్ ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి నాకు తెలిసి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. రైట్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంతండి? 2 లక్షల కోట్లు. అవును, ఇంకా 3 లక్షల కోట్లు తక్కువ ఉంటుంది. వీళ్ళు ఇప్పటికే 5 లక్షల కోట్లు అప్పులపాలై ఉంది. వాళ్ళు అయిపోయారు. ఆ లెక్క ప్రకారం వచ్చారు. రైట్, ఐ గాట్ ఇట్. వాళ్ళు ఇచ్చిన హామీల కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అండి? 53,000 కోట్ల రూపాయలు.
దాని క్లారిటీ వాళ్ళే చేశారు కదా. రైట్. ఒక్క మహాలక్ష్మి పథకాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలంటే నాకు తెలిసి 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క స్కీమ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇల్లు లేని వాళ్ళకు, ఇల్లు జాగా లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఇల్లు జాగా లేని వాళ్ళకు నాకు తెలిసి ఒక 70 లక్షల మంది ఉంటారు వచ్చండి. 60 లక్షలు అనుకోండి ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ అయితే పెట్టినరో దానిలో 1 కోటి దరఖాస్తు వస్తే 80 లక్షల మంది ఇళ్ళ కోసమే దరఖాస్తు పెట్టారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. దాని తర్వాత ఏమన్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులకు ఇస్తామన్నారు 5 లక్షల చొప్పున. అంతేగాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తే ఎంత వస్తుందండి? నాకు తెలిసి 3 లక్షల కోట్ల రూపాయలు అసలు ఏదైనా సరే అయిపోయింది అండి. రైట్. నేను ఎంత బడ్జెట్ రిలీజ్ చేశానండి దానికి? 3,000 కోట్లు రిలీజ్ చేశాను. 3 లక్షల కోట్లు ఎక్కడ? వాళ్ళన్న ప్రకారం 6 లక్షల ఇండ్లు ఎక్కడ? 3,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఇవాళ దీని ప్రకారం ఎంత వస్తుంది? ఒక్కొక్క నియోజకవర్గానికి నాకు తెలిసి 50 మందికి వస్తాయి. 3,500 ఇండ్లు ఎక్కడ? 50 ఇండ్లు ఎక్కడ? కాబట్టి దీన్ని చేతులు తెచ్చారు. అయిపోయిందండి. ఇవాళ గ్యాస్ విషయం అంటారు. గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పన్నారు. ఎన్నికల ముందు అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే గ్యాస్ అన్నారు. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మేము మాట్లాడినాం, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ముందుగా 10 లక్షల మంది దాదాపు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి కదా, ఇవ్వలే. ప్రభుత్వం ఏర్పడ్డది. ఎన్నికల ముందు రేషన్ కార్డు అందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అని చెప్పన్నారు. ఎన్నికలైన గెలిచిన తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే సిలిండర్ అన్నారు. అయిపోయిందా? ఇప్పుడు ఏమంటున్నారు? వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కాదు, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. 1,30,00,000 కనెక్షన్స్ ఉన్నాయండి వాళ్ళ. నాకు తెలిసి, నాకు అంటే కొంచెం అటు ఇటుగా. దానిలో 80 లక్షల మందికి కార్డు ఉంది. కేవలం 39 లక్షల కనెక్షన్స్ మాత్రమే మహిళల పేరు మీద ఉన్నాయి. అంటే మిగతా 50 లక్షలు కథం వాళ్ళకి ఇయరంటిగా ఫ్రీ గ్యాస్. కొన్ని ఈ 39 లక్షల మంది గ్యాస్ కనెక్షన్స్ లేడీస్ పేరు మీద దాదాపు 14 లక్షల కనెక్షన్స్ నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ పేరు మీద మహిళల పేరు మీద ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు కదా. వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 314 రూపాయలు ఎంతో సబ్సిడీ ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అంటే ఈ 300 వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో 200 రూపీస్ యాడ్ చేస్తారు అంతే. వాళ్ళు ఇచ్చేది 200. ఇవాళ 500 ఇచ్చేది ఎట్లయితుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానిలో వీళ్ళు 200 యాడ్ చేస్తున్నారు 14 లక్షల మందికి. వీళ్ళు ఎట్లా ఇచ్చినట్టు? అది అవుట్ అయిపోయింది. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 100 రోజుల పాటు ఇస్తున్నారు. ఇవాటికి 80 రోజులు అయిపోయింది. ఇంకా 20 డేస్ ఎక్కడ వేసారండి? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? 15,000 రూపాయలు ఎకరానికి రైతు బంధువులకే ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. ఎక్కడ వేసారు? కానీ ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ 6 గ్యారెంటీల పేరుతోని ఇదే గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తాము, ఏవో 2-3 ఆశ చూపెట్టి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి దాటవేస్తారు. దాటవేసినాక పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేయాలంటారు. మాకు ఓటేస్తేనే మీకు అన్నీ చేస్తామంటారు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఏమంటారు అప్పుడు? ఎన్నికల ముందు మేము చేద్దాం అనుకున్నాం, కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, చేయలేకపోతున్నాం. 80 రోజుల్లో చేయని వాళ్ళు ఈ 20 రోజుల్లో ఏం చేస్తారు? చేయలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 6 గ్యారెంటీలు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం అప్పుల విషయం తెలుసు. 5 లక్షల కోట్ల అప్పని మీరు చెప్పారు. కేసీఆర్ కూడా అవినీతి గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. ఇప్పుడు అమలు చేయడానికి మీ ప్రణాళిక ఏంది? అసలు ఫస్ట్ నాడు మీరున్న 5 సంవత్సరాల పీరియడ్లో ఏ ఒక్క నెల కూడా ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుండా ఉండము అని గ్యారెంటీ ఇవ్వగలరా? కానీ ప్రజలకు కాంగ్రెస్ గ్యారెంటీ నమ్మకం లేదు. వాళ్ళకు ఓన్లీ మోడీ గ్యారెంటీ. గ్యారెంటీలకు గ్యారెంటీ మోడీ గారు ఏమంటే మోడీ గారి మీద విశ్వాసం. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏదైనా మోడీ గారు అవసరం అనుకోని చెప్పి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఒక క్వశ్చన్. యాక్చువల్లీ రాజాసింగ్ గారిని ఎందుకు పక్కన పెట్టారు? యాక్చువల్లీ మాధవీలత గారిని అనౌన్స్ చేసిన తర్వాత రాజాసింగ్ గారు మీడియాతో మాట్లాడినారు.
ఇక మగాళ్ళే దొరకలేదా మీకు ఇక్కడ వీడిని పెట్టారు అని? రాజకీయాన్ని పక్క పెట్టడం కాదు, ఆ, రాజకీయాల్లో కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఫలానా ప్లేస్లో నేను ఫలానా వ్యక్తిని కాంటాక్ట్ చేయించాలని అనుకుంటాను. నేను నేను అనుకున్న వ్యక్తి టికెట్ రానప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. రాజసింగ్ గారు బోలా మనిషి. మీడియా వాళ్ళకి ఏముంటుంది, పోయి రాజసింగ్ని ఏదో సంచాలనం మాట్లాడాలి, ఆయన న్యూస్లో ఇరికేయాలి, ఆయన ఇబ్బంది పెట్టాలి, అంతే కదండి. పాపం ఆయన ధర్మం కోసం పనిచేసినట్టు నాయకుడు. సార్ ప్రతిసారి పోతున్నారు, లోగోలు పెడుతున్నారు, పాపని మాట్లాడిస్తున్నారు, ఆయన కాంట్రవర్సీ చేసి అది చేస్తున్నారు. బోలా లోపలనే ఉంచుకోడు. కరెక్ట్ అవును. కానీ కొంచెం ఆ భాష ఇబ్బంది ఉంది కాబట్టి అట్లా ఆయన చెడు ఉద్దేశం ఉండదు. అదే సార్ వారు అన్నది ఏంటంటే వారి మాటలో అర్థమైపోయింది. ఓల్డ్ సిటీ ఇప్పుడు నేను కానీ కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ మేము పోయినప్పుడు ఒక 10 నిమిషాలు పోయి రావడానికే పెద్ద కాన్వాయ్తో పోతాం. వాడికి చాలా ఇబ్బందులు పడతాం. వాడు అక్కడ ఓల్డ్ సిటీలో ఉండి పనిచేసేటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది అంటే వారికి మాధవీలత గారి నుంచి వారికి ఐడియా లేదు కావచ్చు. ప్లస్ టీవీలు చూసినాం, మాధవీలత కూడా ధర్మం కోసం పనిచేస్తున్నారు, ఇట్లా ధర్మ ప్రచారం చేస్తున్నారని చెప్పి నాకు టీవీలో నేను మన ఒక ఛానల్ చూసినాను. మరి అట్లా ఆలోచించి వారికి వీరు పరిచయం లేదు కాబట్టి చెప్పిన కావచ్చు. అంత తప్ప రాజసింగ్ గారికి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడు, ఒకరిని ఇన్సల్ట్ చేసాడు ఇప్పుడు చేయడం. మీ ఉద్దేశ ప్రకారం పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని అంటే ఏం చెప్తారు సార్? ఏమైనా జరగవచ్చండి. ఎక్కడ పోయినా కూడా అభివృద్ధి అంటున్నారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటున్నారు, దేశ అభివృద్ధి అంటున్నారు, అయోధ్య అంటున్నారు. లాస్ట్కు అన్ని కలిపి మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి, మోడీ ప్రధానమంత్రిగా ఎట్టి బస్సులో ఉండాలి అన్నప్పుడు 17 గెలవచ్చు. ఇప్పుడు ఫస్ట్ సర్వే ఏమన్నారు, ఓన్లీ 4 గెలిచాయని చెప్పన్నారు. దాని తర్వాత ఏమన్నారు 9 గెలిచాయట అన్నారు. ఇవాళ ఏమంటున్నారు 12 గెలిచాయంటున్నారు. ఇంకా 2 డేస్కి ఏమంటారు 14 గెలిచాయి అంటారు. ఇంకో 2 డేస్కి ఎలక్షన్స్ ముందు ఏమంటారు 17 గెలిచాయి. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అంటారు. పక్క 17 అంటే వాతావరణం ఉంది, మంచి వాతావరణం ఉన్నాడు. రైట్. ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలండి. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థులు లేరు. అభ్యర్థి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? ఓటు వేయాల్సిన అవసరం ప్రజలకు ఏమొచ్చింది? మీరు చూపట్టాలి కదా. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఫోటో పెట్టుకొని కూడా వస్తలేరు, వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళ నాయకుని ఫోటో పెట్టుకొని ఎలక్షన్ రావడానికి వాళ్ళు భయపడుతుంటే ఇక ప్రజల పార్టీకి ఎందుకు ఓటేయాలి? మేము ధైర్యంతో మాకు రామున్నాడు, రాముడు ఉంది, రాముడు యొక్క రామభక్తుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కాబట్టి మాకు ఓటేయండి అంటున్నాం. వాళ్ళు నా సోనియా గాంధీ గారి పేరు చెప్తలేరు, నా రాహుల్ గాంధీ గారి పేరు చెప్తలేరు. ఓటు ఏమంటారు? ఓటు ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కానే కావు. ఒకప్పుడు ఉండే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి. ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇవి ఢిల్లీ ఎన్నికలు, నేరుగా మోడీ ఎన్నికలు. క్లారిటీ చేయాలి. 2 సార్లు ఓటేసిన వాటికి మోడీ ఎన్నికలు వచ్చేసింది. సికింద్రాబాద్ మీద కిషన్ రెడ్డి గారికి అంత పట్టు లేదు. కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ నుంచి మీరు అలా టికెట్ ఇవ్వడం అనేది పెద్దగా ప్లస్ అవ్వకపోవచ్చేమో అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? కిషన్ రెడ్డి గారు వేరే పార్టీ నాయకులక ఆస్తులు సంపాదించుకోవడము, టైంపాస్ చేసి రెస్ట్ తీసుకోవడము, వ్యాపారాలు చేయడము చేయలే. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయండి. ప్లస్ అదే నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం రెస్ట్ ఉండదండి. ఇది సికింద్రాబాద్ ఓటర్స్ కానీ సికింద్రాబాద్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారు ఏం పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే మీరు వ్యతిరేకించండి. ఇప్పుడు మీరు నమ్మరండి, నేనే వార్తను వచ్చిన ఫ్లైట్లో కలిసినాం. ఎప్పుడు వస్తున్నావా అంటే ఇప్పుడే వస్తున్నాను చెప్పి. మీరు ఇప్పుడే వస్తున్నా అంటే నాకు సికింద్రాబాద్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది అన్నారు. 2 సార్లు పోస్ట్ పడింది, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పోతున్నా అని చెప్పన్నారు. మీరు నమ్మరు, ఇది అసలు బాగా ఫ్యాక్ట్ ఇది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగినాక ఆ లాంజ్లో ఉన్నాం. లాంజ్లో ఏదో ఫోన్ వస్తే వారు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఫోన్ వచ్చిందండి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. ఈవినింగ్ 5 o'clock క్యాబినెట్ మీటింగ్ ఢిల్లీ రావాలి. ఓ మై గాడ్. అప్పుడే వచ్చి ప్రోగ్రామ్ పోస్ట్ పడినాం. ఆ ప్రోగ్రామ్లో ఏమంటారు, ఏమండి కిషన్ రెడ్డి గారు 3 సార్లు తప్పించుకున్నారు, రారా అనుకుంటారు. ఇక్కడ పడే ఇబ్బంది కిషన్ రెడ్డి బడి చెప్పుకోలేరు. దేశం మొత్తం పర్యటించారు. దేశంలో ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా కూడా కిషన్ రెడ్డి తిరుగుతూ ఉంటారు, చాలా వర్క్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి కిషన్ రెడ్డి ఎప్పుడు టైం వేస్ట్ చేయలే, టైం పాస్ చేయలే. పార్టీ కోసం పనిచేసారు, ప్రభుత్వాలు పనిచేసారు. పనిచేసినప్పుడు ప్రజలు ఆలోచించాలి. మోడీ గారు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని వారు పాటించారు, మోడీ గారు ఇచ్చే ప్రతి పనిని వారు చేసి పెట్టారు.
ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మేము నలుగురం ఎంపీలం. మాకు ఏది వచ్చినా కూడా అందరం కలిసిపోయి, చిన్న ఉదాహరణ అంటే ప్యాడీ కొనుగోలు, పంట కొనుగోలు విషయంలో, బాయిల్ రైస్ విషయంలో మేము కిషన్ రెడ్డి గారు పట్టుకుని పోయి మంత్రిని కలిసినాము, పని అయింది. ఇట్లా అనేక రకాల తెలంగాణ రాష్ట్ర నిధుల విషయంలో కానీ అన్ని విషయాల్లో ఇట్లా కిషన్ రెడ్డి గారు ముందున్నారు. ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో ఎంపీలను చూడండి మీరు, అంత టైంపాస్ ఎంపీలే. నేను వ్యక్తిగత అంటలేను, ఎంపీల గురించి మాట్లాడాను. ఇవాళ సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులండి, ఎన్ని ప్రారంభోత్సవాలు, మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారు, ఎంతమంది కేంద్ర మంత్రులు వచ్చారు. అంతకుముందు ఎప్పుడన్నా మీరు ఒక్క ప్రారంభోత్సవం చూసారా చెప్పండి. ఇప్పుడు ప్రారంభోత్సవాలు మళ్ళా ఏదో టైంపాస్ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక ప్రారంభోత్సవం చేయాలంటే, ఒక పని ప్రారంభించాలంటే పూర్తి బడ్జెట్ ఇస్తారు. ఆ ప్రాజెక్టు పూర్తి వరకు ఇంకో ప్రాజెక్ట్ ఇవ్వరు. కాబట్టి అంత అభివృద్ధి సికింద్రాబాద్ ప్రాంతానికి ఆ నియోజకవర్గం చేస్తున్నప్పుడు ఇంకెవరు కొట్టాలి చెప్పండి. ఇంకో అభ్యర్థి పేరు చెప్పండి. అంటే బొద్దు రామ్మోహన్ గారు ఆయన అక్కడ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, ఆయన మీద ఈయన ఎలా విన్ అవుతారనేది ప్రశ్న అంతే. కిషన్ రెడ్డి గారు మీద నాకు తెలిసి వేరే అభ్యర్థి పోటీ చేయడం వృధా. ఇది సికింద్రాబాద్ ప్రజలు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. సికింద్రాబాద్లోని కమిట్మెంట్తో కష్టపడి పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా. కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం అందరం కష్టపడి పనిచేయాలి. కిషన్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతోని ఓటేసే ప్రయత్నం చేయండి. కిషన్ రెడ్డి గారు పడ్డ కష్టం నేను కళ్ళారా చూసిన. కిషన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం కోసం పడుతున్న తాపత్రయం నేను కళ్ళారా చూసిన. ఇప్పుడు బయట అందరూ ఏమంటారండి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఊకే సికింద్రాబాద్ అంటాడు, మంత్రుడు ఊకే సికింద్రాబాద్ ప్రారంభోత్సవాలు చేస్తాడు అంటారు. అంటే అభివృద్ధి చేస్తున్నట్టే కానీ. మరి సికింద్రాబాద్ ప్రజలు ఎవరు కొట్టేయాలి? కిషన్ రెడ్డి కొట్టేయాలి. సికింద్రాబాద్ కార్యకర్త ఎవరు గెలిపించాలి? కిషన్ రెడ్డి గారు గెలిపించాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కావాలనే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు కేంద్ర మంత్రి కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిని ఓడగొట్టాలి మేము అన్న ఒక కసితోని ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఆడ. కావాలనే ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఈ పాంటెళ్లలో అక్కడిక్కడ తిరిగి కిషన్ రెడ్డి గారు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ వచ్చిన సర్వే ఏంది, కిషన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని సర్వే వచ్చింది. వచ్చినాక ఏం చేశారు? బంద్ చేసి అభ్యర్థి కోసం వెతుకునే పరిస్థితి రెండు పార్టీలు కూడా. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గారు గెలిచిన ప్లేస్ యాక్చువల్లీ అది, అక్కడ ఈటెల గారికి ఇచ్చారు. సో మీ ఉద్దేశ ప్రకారం మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ కనుక విన్ అవ్వకపోతే అక్కడ వాళ్ళకి అది చాలా అవమానంతో కూడుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈటెల గారు ఎలా నెగ్గుకుని రాగలుగుతారు? ఇప్పుడు వాళ్ళ అవమానం కోసం ప్రజలు ఓట్లేయాలండి. ఓట్లు ఎవరేయాలి? మోడీ గారికి ఓటేయాలి. మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పుకోవాలనుకుంటే ఓటేయాలి. కాబట్టి వాళ్ళ అవమానం కోసం ఓటేరు కదా. ఫైనల్గా మీరు ఇటొచ్చి ఈయనకే వేయాలని మీరే చెప్తున్నారు యాక్చువల్లీ. అంతే కదా. ఈటెల గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కావాలనుకుంటున్నాం. ఎక్కువ నిధులు కావాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. అభివృద్ధిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారం రాబోతున్నది. కలిసినప్పుడు అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలని కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్విరామంగా నిర్విఘ్నంగా అభివృద్ధితో ముందుకు సాగాలంటే వాళ్ళకి ఇబ్బందులు రావద్దనుకుంటే ఇవాళ మేము ఎక్కువ గెలిస్తే నరేంద్ర మోడీ గారు ఇంకా సంతోషంగా అదనపు నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది, మేము తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే పార్లమెంట్లో పోటీ వరకు జై జై అంటే నిధులు వస్తాయా? ఇవాళ మీకు సహకరించడం మేము సిద్ధంగా ఉన్నాము. మాకు మోడీ గారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు అంటారు, ఎన్నికల తర్వాత రాజకీయాలు ఎందుకు మనకు అభివృద్ధి, ఏ పార్టీ అధికారంలో కూడా మనం సహకరిస్తామని చెప్పి అంటున్నారు. అటువంటి మంచి ఆలోచన ఒక ప్రధానమంత్రికి ఈ తెలంగాణ రాష్ట్రం 17 సీట్లు గెలిపించి అప్పచెప్తే ఇంకా ఎక్కువ అదనపు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను కూడా మా కరీంనగర్ పార్లమెంట్లో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయండి. ఇక్కడ కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలు, నాయకుల మధ్య కొట్లాటలు ఇవన్నీ ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పక్క పెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు సర్పంచ్ ఉంటారు కదండి,
మీరు ఏ సర్పంచ్ ఏ పార్టీ సర్పంచ్ అన్నా మీరు పోయి అడగండి. మీకు ఇంతవంత మీ గ్రామాన్ని నిధులు వచ్చినాయి ఎవరు ఇచ్చారంటే టక్కన చెప్తారు నరేంద్ర మోడీ గారు అంటారు. మీరు ఏ ఎమ్మెల్యేని అడగండి, మీరు ఇంతవంత నరేంద్ర మోడీ గారు ఇవ్వకుంటే మా బతుకు బర్బాద్ అవుతుంది అంటారు. ఎవరు కేసీఆర్ ఇచ్చిన ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిధులు రావాలి, మీ నియోజకవర్గం నిధులు రావాలంటే ఎవరు గెలవాలి? ఎంపీగా బీజేపీ అభ్యర్థులు గెలిస్తే నిధులు వస్తాయి మీకు. సర్పంచులు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మేము సర్పంచులు కావాలి, మేము వార్డు మెంబర్లు కావాలి, మేము ఎంపీటీసీలు కావాలి, మేము జెడ్పీటీసీలు కావాలి, మేము ఎంపీ మెంబర్లు కావాలనుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ క్యాడర్ కానీ మీరు బీజేపీ గెలవాలని కోరుకోవాలి. గెలిస్తే నిధులు ఎక్కువ వస్తాయి, మీరు తలెత్తుకొని తిరిగే అవకాశం ఉంటుంది. మీకు అంత ఐడియా లేకుంటే గతంలో ఉన్న సర్పంచ్లను ఎంపీటీసీ జెడ్పీటీసీని అడిగి ఏ పార్టీకి ఓటాలు నిర్ణయించుకోండి. ధర్మపురి అరవింద్ గారికి నిజామాబాద్లో వ్యతిరేక పవనాలు వేస్తున్నాయేమో అన్న డౌట్ చాలామంది మీడియాలో మాట్లాడటం జరుగుతోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీడియాలో అంటారు, ప్రజలు అంటారు అండి. అదే నా ఉద్దేశం, ప్రజల మాటలు మీడియాలో కథనాలు. మీడియా కథనాలు అండి అవి, ప్రజల్లో లేదంటారు. అరవింద్ గారు మొదటి కష్టపడేటువంటి వ్యక్తి. పసుపు బోర్డు కోసం ఆయన చేసినటువంటి పడ్డ శ్రమ వృధా కాదు. ఆయన పేరే పసుపు బోర్డు అరవింద్. మేము పార్లమెంట్లో కూర్చున్నప్పుడు సార్ పీయూష్ గోయల్ గారు పోతారు, క్యా అంటాడు అని పసుబోడా అంటాడు. నరసింగ్ తోమర్ గారు నేను అరవింద్ గారు ఉన్నప్పుడు వచ్చి అరే మళ్ళీ అరవింద్ కలిసిండే పసుబోడా అంటే పట్టు వదలని విక్రమార్కుడు ఆయన. నిధులు వచ్చినాయి. రైట్. ప్లస్ నరేంద్ర మోడీ గారి యొక్క హవా ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరికైనా చిన్న చిన్న ఉంటాయి, దాన్ని మనం భూతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. రైట్. వ్యతిరేకత ఉందంటే ఇప్పుడు అందరూ అంటున్నారు పాత 4 గ్యారంటీ గెలుస్తామంటారు, అందరూ సింపుల్గా అంటున్నారు. మరి గెలుస్తున్నారు, దానిలో నిజామాబాద్ ఉంది కదా. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా మాకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైనా గెలిపించాలి, గెలిపించి తీరాల్సిందే. నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు కాబట్టి వారిని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా, అనేక రకాల అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు అన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కొని ముందుకు సాగుతుందంటే అటువంటి వ్యక్తి, అటువంటి నాయకుడు నిజామాబాద్కి అవసరమా కాదనేది అక్కడ ప్రజలు నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలు ఏం చేశారు నిజామాబాద్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం ఫాయిదా ఉంటుంది? కొన్ని ఈ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ స్థాయిలో కొట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరు చెప్పండి. ఆ పార్లమెంట్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కొట్లాడే నాయకుని పేరు చెప్పండి. కవితక్క ఇప్పుడు పోటీ అంటున్నది. ఇప్పుడు ఎవరు కొట్లాడారు పార్లమెంట్ స్థాయిలో? ప్రజల గురించి ఆలోచించింది ఎవరు? అరవింద్ గారే. రైట్. ఇప్పుడు నీకు పేరు చెప్పండి, ఎవరు పేరు లేదు. మీ తర్వాత మీ పిల్లలు రాజకీయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అనేది విన్నానండి, నిజమా? చిన్నవాడు అంటే చిన్నాడు, ఇంకా ఇప్పటికీ అటువంటి చర్చ ఏం జరగలేదు, ఆలోచన లేదు, ఆ డిస్కషన్ ఇప్పుడు జరగలేదు మా మధ్యలో. మీ మనసులో ఉందా పోనీ ఎవరైనా మీ తరఫు నుంచి మీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేది? అట్లేం లేదు. ఇప్పుడు నన్ను చూసి రాజకీయాలు రావద్దు. మా అబ్బాయి, మా నాన్న ఎంపీ అయ్యాడు, నెక్స్ట్ నేను కావాలని మా అబ్బాయి వస్తే నేను కూడా ఒప్పుకోను. రైట్. మా పార్టీ కూడా ఒప్పుకోదు అట్లా. మా అబ్బాయి పార్టీ కోసం పనిచేయాలి, ప్రజల కోసం ఫైట్ చేయాలి, సమాజం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి. పనిచేసినప్పుడు ప్రజలు గుర్తించాలి, పార్టీ గుర్తించాలి. ఆ స్థాయిలో కష్టపడి పనిచేస్తే రావచ్చు. నా కొడుకు రావద్దు అని ఉండదు, కానీ నా పేరు చెప్పి రావద్దు. రైట్. మా నాన్న ఎంపీ నెక్స్ట్ నేను అని రావస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఫస్ట్ మా శ్రీమతి అసలే రానేది. ఇంకా కానీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకి అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో అడుక్కునే పరిస్థితికి వచ్చింది కేసీఆర్. ఇప్పుడు వాళ్ళకి అభ్యర్థులు వెతుక్కునే స్థితికి ప్రజలు తీసుకొచ్చారు. ఎక్కడ అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేయడానికి ఎవ్వరు ముందుకు వస్తలేరు. ఇక తప్పని పరిస్థితిలో పోటీ చేయడం ముందుకు వస్తున్నారు. ఎందుకంటే 3rd ప్లేస్ పోతారు, పక్కా పోతారు. కాబట్టి ఆ పరిస్థితి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీ ఉంటుందా పోతా అని గ్యారెంటీ లేదు. కేసీఆర్ కుటుంబం ముల్లే ముస్తారు బిస్తారు అనుకొని తప్పకుండా ఈ దేశాన్ని విడిచిపోవడం గ్యారెంటీ. 100% పోతారు. మీరు చూడండి, అది జరిగింది చూడండి. ఇప్పటికే ఊకే అప్పుడప్పుడు కొడుకు అటు ఇటు వేస్తున్నాడు వేరే దేశాలకు, అక్కడక్కడ పెట్టుబడి పెట్టేస్తున్నాడు. ఇలా బిస్తర పట్టుకొని చక్కగా పోవడానికి అట్ట ఉంటారు అలా ఇవ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్లో ఒక అధ్యక్షుని పెడుతుంది. ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నాడట.
మహారాష్ట్రకు అధ్యక్షుని పెడుతుంది. ఆయన పార్టీ ఆఫీస్ తీసుకుంటే ఆ కిరాయి కట్టడం ఫోన్ ఎత్తలేడట. ఇప్పుడు పాపం అక్కడ వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎంపీ అయిదాం అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఈ బీఆర్ఎస్ పార్టీ కదా ఈ కేసీఆర్ నమ్ముకుంటా ఇది కొడతా అది కొడతా కత్తి దింపుతా అది దింపుతా తలవారు దింపుతా అని చెప్పన్నాడు. ఏం దింపకుండా ఫామ్లో గడ్డి వికుండా కూర్చున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది ఇవాళ? వాళ్ళందరి పొలిటికల్ లైఫ్ మొత్తం నాశనం చేశాడు కేసీఆర్. మరి వాళ్ళ గురించి ఆలోచించాడు. మళ్ళా నిరంతరం నా కొడుకుని ఎట్లా ముఖ్యమంత్రి చేయాలి, నా కూతుర్ని ఏ విధంగా లీడర్ చేయాలి, మంత్రి చేయాలి, ఇవి తప్ప వేరే ఆలోచన లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పెట్టారు, మహారాష్ట్ర అధ్యక్షుడు పెట్టినావు, మరి వాళ్ళ రాజకీయ పరిస్థితి ఎప్పుడన్నా ఆలోచించిండా? లాస్ట్ చివరి పరిస్థితికి లెటర్ రాసింది నిన్న, కాంపిటీషన్ అనే మీద నిన్న. ఓకే, మమ్మల్ని మాతోని కార్యాలయాలు ఓపెన్ చేయించాడు, కిరాయి కట్టలేదు, ఫోన్ చేస్తే లాపత్త లేకుండా వీకెండు. ఆయన ఇక్కడ పోటీ చేస్తారు కావచ్చు అని చెప్పి మేము ఆ పార్టీ మీద తరఫున పోటీ చేస్తుంటే ఆయన అటే వీకెండు మా పరిస్థితిలో దిగజారిన పరిస్థితి ఉన్నది అని చెప్పి నేను రాశాను. ఇప్పుడు తెలంగాణకి అదే పరిస్థితి. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుంది అనే ద్వంద్వ విధానాలు మనం చూసి కేసీఆర్ ఏమన్నాడండి, ఎమ్మెల్యేల వల్ల క్యాండిడేట్ వల్ల గవర్నమెంట్ రాలేదట. ఇప్పుడు గెలిస్తే కేసీఆర్ మొక్కలు చూసే గెలిచిరు అంటారు. అవును, గెలవకపోతే ఓడిపోతే వీళ్ళు మొక్కలు చూసి ఓడిపోయిన అంటారు. మరి ఆ పార్టీలో ఉండే నాయకులకు ఏమన్నా మీకు దాన్ని ఏమంటారు, నైతికత ఎదిగి ఉంటే మీరు ఆ పార్టీ నుంచి బయటికి రావాలి. ఫస్ట్ మీ మొక్కలు చూసే ఓడిపోయారట వాళ్ళు, మీరు ఓడిపోయారట. గెలిస్తే కేసీఆర్ ముఖం, కేటీఆర్ ముఖం, ఓడిపోతే వీళ్ళ ముఖాలు. సార్ ఒక మాట అడుగుతాను, యాజ్ అ పొలిటీషియన్గా రెస్ట్ ఉండదు, మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకునే టైం ఉండదు, అలాగే ఎప్పుడు చూసినా ఆ వైట్ అండ్ వైట్ ఆ కాటన్ డ్రెస్లే వేయాలి. ఆల్మోస్ట్ మీరు టీనేజ్లో ఉన్నప్పటి నుంచి మీరు రాజకీయాల్లో అడపదడప ఉంటూనే ఉన్నారు, ఇన్నాళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఎప్పుడన్నా మీకు అనిపించలేదా అందరిలాగా నేను కూడా ఒక మంచి ప్యాంట్ షర్ట్ డిఫరెంట్గా వేసుకోవాలి, వైట్ అండ్ వైట్ ఎన్నాళ్ళు వేసుకుంటానో అనిపించిందా మీకు? అట్లే అనిపిస్తుంది కానీ అట్లా కూడా గుర్తుపట్టారు. నన్ను వేస్తే గుర్తుపట్టారు కదా పిల్లలు అనుకుంటారు, చాలా సందర్భం అంటారు, నాన్న నువ్వు ఈ డ్రెస్ వేయి, నాన్న ఈ డ్రెస్ అని చెప్పండి. అందుకే అని చెప్తున్నాయి కదా, అంటే ఆశలు ఉంటాయండి. అవును అవును, కుటుంబాన్ని మా కుటుంబ సభ్యులకు ఆశలు ఉంటాయి, మాకు కూడా ఉంటుంది. అవును, కానీ అన్ని పక్క పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికీ అదే బాధ అనిపిస్తుంది మాకు, మా కార్యకర్తలకు కానీ మాకు కానీ. ఎందుకంటే ఇంత కుట్లాన్నం మా కుటుంబం. ఇప్పుడు నా మీద 89 కేసులు అండి ఇప్పటికి. అవి తెలిసినాయి, ఇంకా తెలియని ఎన్నున్నాయి. ఇంకా 2 సార్లు ఇప్పుడు 2 సార్లు జైలు పోతున్నాను ఎంపీ అయ్యి. ఉంటామా పోతామా లేని పరిస్థితి. నాతో పాటు మా కార్యకర్తలు అందరి మీద 10 కేసులు, 20 కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేశారు. దేనికోసం అండి? తెలంగాణ రాష్ట్రం అధికారం రావాలి, మేము తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యాన్ని రావాలని చెప్పి ఆశతోని కొట్లాడినాం. వాళ్ళు మేము కొట్లాడితే మన నోటికాడ బుక్ అని తీసుకుపోయి ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే మా కుటుంబాలు అవయడుతున్నాయని. నాన్న నువ్వు డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోతేవి, నువ్వు హోటల్ పోదామంటే రాకపోతేవి, సినిమాకి పోదామంటే రాకపోతేవి, ఫంక్షన్లు పోదామంటే రాకపోతేవి, ఎప్పుడు వస్తావో ఎప్పుడు పోతావో తెలియదు, నువ్వు బయట ఉంటావా జైలు ఉంటావా తెలియదు. నా ఒక్క కార్యకర్తలు అందరూ కూడా అందరి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఇది. భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలు సమాధానం చెప్పుకోలేని స్థితి. మొత్తం మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి, మా కుటుంబాల జీవితాలు కూడా మొత్తం నాశనం అయిపోయినాయి. వాళ్ళు అవ్వబడ్డారు, మేము కొట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అవ్వబడ్డారు. ప్రజలు ఎవరు కొట్టలేరండి? ఇప్పుడు 317 జీవో కానీ, పోడు భూముల సమస్య కానీ, కొనుగోలు విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ అన్నిటి మీద కొట్లాడింది మేము. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా తయారైంది మేము. కానీ టక్క 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 అంటే అటు ఓట్లు గుద్దిరు, ఆ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అంటే మీరు అన్న డ్రెస్ అన్న వచ్చి ఆశలు ఉన్నాయండి, అన్నిటి పక్క పెట్టి కొట్లాడినాం ప్రజల కోసం. అన్నీ వదులుకొని ఇలా మేము ఫైట్ చేసినాం, కానీ ఫలితం రాలే మాకు. ప్రజలు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. మేము తప్పు చేసినాం, కరెక్టే, మేము వీళ్ళు ఫైట్ చేసిన తిరిగి మేము మర్చిపోయినాం, మేము గుర్తించలేకపోయినాం, ఇప్పుడు బాధపడుతున్నారు. బీజేపీని కానీ మోడీ గారిని కానీ ఒక మతతత్వ వ్యక్తను, మతతత్వ పార్టీను ఒకవైపు ఎంఐఎం వాళ్ళు లేదంటే కొంతమంది మైనారిటీస్ అని అనుకుంటుంటే, మోదీ గారు మాత్రం ట్రిపుల్ తలాక్ విషయంలో మైనారిటీస్లో ఉన్న లేడీస్ని చాలా ఒక వల్నరబుల్ కండిషన్లో ఉన్నారని చెప్పి ఒక కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఆయన. కానీ మోడీ గారు మైనారిటీస్ని కూడా మన భారతీయులే అని గుర్తించినా కూడా ఈరోజు బీజేపీని ఓల్డ్ సిటీలో ఆదరించే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? వాళ్ళే మతతత్వవాదులు ఫస్ట్. ఇప్పుడు ఎంఐఎం పార్టీలో ఒక హిందూ ఎమ్మెల్యే పేరు చెప్పండి. ఎంఐఎం పార్టీలో హిందూ మోర్చా ఉందా అండి?
ఎంఐఎంపాటిలో ఎస్సీ మోర్చా ఉందా? ఎంఐఎంపాటిలో ఎస్టీ మోర్చా ఉందా? ఎంఐఎంపాటిలో మహిళా మోర్చా ఉందా? ఎంఐఎంపాటిలో ఓబీసీ మోర్చా ఉందా? లేదు కదా. భారతీయ జనతా పార్టీలో ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా, ఇవన్నీ వింగ్స్ ఉన్నాయి. ఈ మోర్చాలో అన్ని రకాల నాయకులు ఉంటారు. ఎంఐఎం పార్టీలు ఏమున్నాయి? బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయా? ఓల్డ్ సిటీ, మీరు ఓల్డ్ సిటీ అంటున్నారు. అవును సార్. ఓల్డ్ సిటీ ప్రజలు ఆలోచించాలి. ఇలా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులు, అంత మెజార్టీ ప్రజల హిందువులు ఎడిగిపోయిన వాళ్ళ ఎందుకు ఆస్తిపాస్తులు అమ్ముకొని, ఆస్తిపాస్తులు కిరాయికి ఇచ్చుకొని బయట బతికే పరిస్థితి ఎందుకు వచ్చింది? కారకులు ఎవరు? పోయిన వాళ్ళు మతతత్వవాదులు, హిందువుల మతతత్వవాదులా, వాళ్ళని పంపించినటువంటి ఎంఐఎం పార్టీ మతతత్వ పార్టీ? సమాజం ఆలోచించాలి. ఓల్డ్ సిటీ మీ అందరూ కూడా ఎంఐఎం పార్టీ మిమ్మల్ని ఓటు బ్యాంక్గా చూస్తున్నది. ముస్లిమ్స్ను ఓటు బ్యాంక్గా చూస్తుంది తప్ప మీకు చేసింది ఏం లేదు. గతంలో టీడీపీతో ఎంఐఎం పార్టీ అలయన్స్, తర్వాత కాంగ్రెస్ పార్టీతో అలయన్స్, అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో, తర్వాత బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం పార్టీ కలిసి ఉంటున్నది. ఎంఐఎం పార్టీకి ఓట్లు వేస్తున్నారు. మరి ఓట్లు వేసిన ప్రజలు ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీని ఎంత అభివృద్ధి చేసిందో ప్రశ్నించుకుంటురా, ఆత్మవిమర్శ చేసుకుంటురా? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోతున్నది? ఓల్డ్ సిటీకి కంపెనీస్ ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు వస్తలేదు? ఎందుకు ఆలోచించగలేకపోతున్నారు? నేను పోయి నా భాగ్యలక్ష్మి టెంపుల్ పెట్టినా, ఇంతకు చెప్పిన నేను పోయి ఓల్డ్ సిటీ న్యూ సిటీ వేస్తా అన్న. అక్కడ కుటుంబాల్లో కానీ అక్కడ మహిళల జీవితాల్లో కానీ ఎన్నాళ్ళుగా అవే సమస్యలు సార్. ట్రిపుల్ తలకన్నారు. మోడీ గారు ఒక చాలా సందర్భాలు ఆలోచించారు. ముస్లిం సమాజం ఇంత వెనుకబాటు తనడానికి కారణం ఏంది? ఇంత నిర్వీర్యం కావడానికి కారణం ఏంది? ఈ మూఢత్వపాచారం, మూర్ఖత్వపు ఆలోచన త్రిబుల్ తలాక్ అనేది. ఇప్పుడు వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించారు, ఫ్యాక్ట్ అది. పాటించకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటించారు. ఆ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడికో పోయి తలాక్ 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 అంటే విడాకులు ఇస్తే ఈ కుటుంబ పిల్లలు, ఆ మహిళ ఎవరికి భారం అవుతున్నారు? తల్లిదండ్రులకు భారం అవుతున్నారు. ఆ కుటుంబాన్ని ఎవరు చదువుకోవాలి? భర్త ఏం చేస్తాడు? మళ్ళా వేరే పెళ్లి చేసుకుంటారు. అవును, మళ్ళీ అక్కడ పిల్లలు. కానీ ఇది ఎటువంటి ఆచారం? ఇది మంచిదే కదా. ముస్లిం మహిళ స్వాగతిస్తున్నారు కదా. మరి ఎంఐఎం పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది? ఇప్పుడు ముస్లిం సమాజం పట్ల మంచి ఆలోచన వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మంచి ఆలోచన పార్టీ ఎవరు? భారతీయ జనతా పార్టీ. మీకు వారణాసిలో పోయినసారి బై ఎలక్షన్స్లో మోడీ గారి ప్రచారానికి వెళ్ళాం, నేను కిషన్ గారు వెళ్ళామండి. దాదాపు 2000 మంది ముస్లిం మహిళలు 2 చేతులు పైకెత్తి లోటస్, ఈ చేతిలో మోడీ, 2 అవర్స్ చేతులు కింది దించకుండా ర్యాలీ తీసిరండి ముస్లిం మహిళలు. కానీ ఇప్పుడు ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తున్నారని తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్యలో హిందూ ముస్లిం అని తీసుకొచ్చి లేకుంటే ఓటింగ్ రాకుండా విషయ ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ముస్లిం మహిళలను ఓటేయడానికి ఫ్రీ వదిలిపెడితే వాళ్ళు పక్కా ఫస్ట్ వచ్చి ఓటేసేది లోటస్ మీద చేస్తారు, పువ్వు ఓటేసి పక్కా వేస్తారు. ఎంఐఎం పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది ఓల్డ్ సిటీలో, కానీ ఓటు వేస్తలేరు వాళ్ళు. హారబుల్ రాజకీయ జీవితంలో నిజంగా మీకంటూ ఒక ఇష్టమైన ఫుడ్ తినడానికి అవకాశం దొరుకుతుందా సార్? మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? పక్కా నాన్ వెజ్ అండి. అవునా? ఏది ఇష్టంగా తింటారు? మీ మొహంలో ఎంత సంతోషం ఉందో. నేను పక్కా నాన్ వెజ్ అండి. నేను పూజలు బాగా చేస్తాయి కాబట్టి నేను ఏంటికి పోయినా వెజ్ పెడుతున్నాను. నాకు బాధ మీ ఛానల్ ద్వారా చెప్తారంటే కనీసం నాన్ వెజ్ పెడతారు కదా. అయ్యో తప్పకుండా. ఏడు పోయినా కూడా నేను బొట్టు పెట్టుకొని చూసినాక లేదు, ఎవరింటికి వచ్చినా ఆయనకి చక్కగా సూపర్ స్పైసీగా నాన్ వెజ్ పెట్టండి సార్. సార్, ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమా అంటే ఏం చెప్తారు? నేను చూడలేదండి. అయ్యో, లాస్ట్ చూసిన సినిమా ఏంటి? పోనీ మధ్యలో ఇవి చూసినాం, కాశ్మీర్ ఫైల్స్. ఓ, అవి తప్ప వేరే మూవీస్ నేను 20 years 15 years కూడా నేను ఏదో మూవీకి వెళ్ళండి. ఈ మూవీకి వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను థియేటర్లో కూర్చున్నా, నా మీద అటాక్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అప్పటి నుంచి అంటే ఒక ప్లేస్లో ఒక 1 hour కంటే ఎక్కువ కూర్చునేటువంటి అవకాశం లేకుండా అప్పుడు ఎప్పుడు మూవీస్ చూడడం పని చేసినాం. ఇక్కడ మూవీస్ చూడే మధ్య కాశ్మీర్ ఫైల్స్, తర్వాత కొన్ని ఇటువంటి మూవీస్ చూసినాం. అవి థియేటర్లో చూసినాం. దీనిలో మన ల్యాబ్స్ ఉంటాయి కానీ దానిలో చూసినాం. రాహుల్ గాంధీ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారండి? ఆయనకే ఏం అభిప్రాయం లేదండి, వాళ్ళ కార్యకర్తలకి ఏం అభిప్రాయం లేదు ఆయన మీద. ఇప్పుడు
రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆశ ఉండే, కానీ ఆశలు అడియాసలు అయినాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులే ఆయన ఫోటో పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడే తీరు, దాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఎవరు దాన్ని ఒప్పుకుంటలేరు. ఆయనకు కావాల్సింది 24 గంటలు అబద్ధాలు ఆడడము, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేయడము, మోడీ గారిని తిట్టడము, బీజేపీని బదనాం చేయడం. అంతే తప్ప నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధికి సహకరించడం కానీ. ఇప్పుడు పరాయి దేశం పోయి దేశాన్ని ఊడతారు, దేశ ప్రధాని ఊడతారా అండి? లేకపోతే పరాయి దేశం పోయి దేశాన్ని తిట్టి దేశ ప్రధాని అవమానపరుస్తారా? దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా? ప్రపంచ దేశాలన్నీ మోడీ గారిని భాషగా గుర్తించి కాళ్ళు మొక్కి స్వాగతిస్తుంటే, సన్మానం చేస్తుంటే, ఈ దేశ పౌరుడైన వ్యక్తి పోయి పరాయి దేశం పోయి మోడీ గారిని తిట్టి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఈ దేశ ప్రజలు ఆయన నాయకునిగా ఎట్లా భావిస్తారు? ఆయనకి హిందుత్వం అంటే కోపం, నరేంద్ర మోడీ గారు అంటే కోపం, బీజేపీ అంటే కోపం, దేశ అభివృద్ధి చేద్దంటే ఆయన కోపమే, దేశ ప్రజలంటే ఆయన సహించాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని వాళ్ళ పార్టీ నాయకులు క్యాడర్ తప్పని పరిస్థితుల్లో లీడర్ గుర్తిస్తారు కాబట్టి ప్రజలు గుర్తిస్తలేరు. గుర్తిస్తే వాళ్ళు ఏదంటే ప్రధానమంత్రికి అభ్యర్థి ప్రకటిస్తారు కదా ఆయన. వాళ్ళ పార్టీ నాయకులే ఆయన ప్రధానమంత్రిగా అభ్యర్థిగా గుర్తిస్తలేరు, ప్రకటిస్తలేరంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులే ఆయన లీడర్ ఒప్పుకోలేరు. ఇక ఆయన గురించి మనకి అభిప్రాయం, వాళ్ళకి సరైన అభిప్రాయం లేదు, మనకేముంటుంది అభిప్రాయం? భాషాపరంగా మన రాష్ట్రాలుగా విడిపోతున్నాం, అక్కడ మనకి యూనిటీ కనపట్టలేదు. ఆ తర్వాత పార్టీల పరంగా విడిపోతున్నాం. ఆ తర్వాత చూస్తే ఎమ్మెల్యేలు సీట్లను కాపాడుకోవడానికి, ఎంపీలు సీట్లు కాపాడుకోవడానికి, వాళ్ళు ₹1 సంపాదించడానికి, వాళ్ళ కుటుంబాలు తరతరాలు తినడానికి సంపాదించడానికి కొట్లాడుకుంటున్నారు. అండ్ మోరోవర్ ఇక్కడ స్టేట్ అని, సెంట్రల్ అని, అసెంబ్లీ ఎలక్షన్స్ అని, లోక్సభ ఎలక్షన్స్ అని ఇన్ని రకాలుగా చూసుకుంటూ ఎవరి సీట్లు వాళ్ళు కాపాడుకోవడానికే సరిపోతున్న ఈ రోజుల్లో దేశం గురించి ఆలోచించేది ఎవరు? యూనిటీ గురించి ఆలోచించేది ఎవరు? మిగతా దేశాలు ఒక దుబాయ్లానో మన ఇలా ఉండాలి, లేదా అమెరికాలోనో మన రోడ్లు ఇలా ఉండాలి, ఇంత నీట్నెస్గా ఉండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఒక డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేది ఎవరు, చేసేది ఎవరు సార్? ప్రపంచం అంతా ది బాస్గా గుర్తిస్తారండి నరేంద్ర మోడీ గారిని. ఇంతకుముందు రష్యా, అమెరికా లాంటి దేశాలు పోటీ ఇవ్వడానికి వెనుక ముందు అయ్యేటివి. ఇవాళ అటువంటి దేశాలను తలదని ఇవాళ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరండి? ఆర్థిక ప్రగతి చూస్తాం మనం. 10th ప్లేస్లో ఉండే ఏ ప్లేస్కి వచ్చింది? 5th ప్లేస్కి వచ్చింది. ఇంకా ఏమంటారు, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత, లాక్డౌన్ విధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ ఆర్థిక రంగంలో మొత్తం అతలకుతలం అయిపోయినాయి కదా. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని అన్ని రంగాల్లో కాపాడిన వ్యక్తులు నరేంద్ర మోడీ గారు. 10th ప్లేస్ ఉన్నటువంటి ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చినాం. మళ్ళీ ఒక అవకాశం ఇస్తే 3rd ప్లేస్ తీసుకొస్తాం. 2047 వరకు ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానం తీసుకొస్తా అని చెప్పి ఒక కసితో ఒక గోల్, ఒక లక్ష్యం ఉంది. దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లక్ష్యమే లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆలోచన లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటి లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోయేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత లాక్డౌన్ అయినా, ఇంత వరల్డ్ మొత్తం ఇట్లా ఇబ్బంది అయినా కూడా వాళ్ళు రైస్ ఆపిండా, ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుండా ఆపిండా, కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆపిండా, అన్ని రాష్ట్రాలకు ఇలా ఫండింగ్ చేయకుండా ఎక్కడ ఆపిండా? ఏడాపలే. నిరంతరం కొనసాగుతుందంటే ఎంత ఆలోచన ఉండి, ఎంత కసితోని, ఎంత కష్టపడి, ఎంత సమయం ఇచ్చి పనిచేసేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తారు. దేశ రక్షణ, అంతకుముందు ఎటువంటి దేశ రక్షణ? మీరు ఏ యొక్క బార్డర్లో పోయి ఏ యొక్క ఆర్మీ జవాన్ అడగండి, మేము క్షేమంగా ఉండాలంటే, ఈ దేశం క్షేమంగా ఉండాలంటే, దేశం రక్షింపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి. అంతకుముందు ఒక్క సంఘటన జరుగుతుంది, చాలామంది ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారండి. అంతకుముందు బార్డర్లో ఒక సంఘటన జరిగితే పైనుంచి ఆదేశాలు వచ్చేటి, వాడు పాకిస్తాన్ బార్డర్లో వాడు వచ్చి కొడితే చెంపమీకలు కొట్టినా గాంధీ సిద్ధాంతం ఉండాలి మాకు, మళ్ళీ మేము కొట్టేవాళ్ళం కాదు. కొడితే మా ఆఫీసర్ వచ్చి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అంటారు. ఇప్పుడు వాడు అంటే ఒరే అనాలి, వాడు కొడతా అంటేనే కొట్టి చూపెట్టాలి. దేశాన్ని రక్షించిన అంతే కదా వాడు. అటువంటి స్వేచ్ఛ మాకు ఇచ్చేయండి. స్వేచ్ఛ మాకు ఇచ్చింది కాబట్టే ఈ దేశాన్ని ఎక్కడ ఏ చిన్న అలజడి లేకుండా, ఏ ఒక్క విధ్వంసాలు, దాడులు లేకుండా పరాయి దేశం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పించి రక్షణ విషయంలో వాళ్ళు అంటున్నారు.
పేద ప్రజలు ఏమంటున్నారు, పేద వ్యక్తిని ప్రధానమంత్రి చేసిన కాబట్టి పేదల కష్టాలు బాధలు తెలుసు కాబట్టి మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇవాళ టాయిలెట్స్ విషయంలో చూడండి, రెడ్ ఫోర్ట్ నుంచి ప్రధానమంత్రి గారు టాయిలెట్స్ విషయం మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత హేళన చేసింది. ఇంకా ఒక దేశ ప్రధాని ఉండి ఇంకా అక్కడ ఎర్రకోట నుంచి ఇంక బాత్రూమ్ గురించి మాట్లాడతారా అన్నారు. ఇవాళ దేశంపై ఎంత స్వాగతించారు ఇవాళ. అవును అవును, దట్స్ ట్రూ. కానీ మోడీ గారు ఎంత హేళన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అటువంటి అన్యాయంగా హేళన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా హేళనకు గురవుతుంది వాళ్ళు. కానీ దేశాన్ని అభివృద్ధి చేసేది, దేశాన్ని రక్షించేది, దేశం గురించి ఆలోచించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఓటు అడిగే హక్కు ఉన్నది, భారతీయ జనతా పార్టీకే అధికారంలోకి వచ్చే హక్కు ఉన్నది, భారతీయ జనతా పార్టీకి ఓటే అని ప్రజలు ఆలోచిస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే రామ జన్మభూమి అనేది ముందుకు తీసుకురావడం జరిగింది అనేది కొంతమంది వాదన. వాళ్ళకి అవకాశం ఇస్తే గౌరవ సుప్రీంకోర్టు జడ్జితో మాట్లాడి అందుకే ఈ టైంలో జడ్జిమెంట్ ఇప్పించారు అంటారు వాళ్ళు. వివాదం దేనిలో ఉండే, కోర్టులో ఉండే. అవును, కొన్ని ఏళ్ల నుంచి ఉండే. అవును, గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసినాం కదా. అవును, ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేసినాం కదా. కరెక్ట్. మరి ఎలక్షన్ల ముందే ఎట్లంటారు, అనేవాళ్ళు ఎట్లంటారు. ఇన్ని సంవత్సరాలేమో బీజేపీ ఊకే అయితే రామమందిరం పెట్టుకొని ఓట్లాడుతాడు, కట్టేలేదు అన్నారు. సుప్రీంకోర్టు కేసు ఉందని చెప్పి ఎవరు చెప్పినా ఎవరు నమ్మలే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే అది కూడా వివాదాస్పదమే. అయినా వాళ్ళంటే మేము పట్టించుకుంటామండి. ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా మా జన్మ ధన్యమైంది అంటున్నారు. ఇప్పుడు అంతకుముందు అనుకునే వాళ్ళం అయోధ్యలో రాముడు జన్మించిండు అనుకునే వాళ్ళం. కానీ రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కల్లారా చూస్తామని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ అనుకోలే. అంత అద్భుత అవకాశం వస్తుందని చెప్పి ఈ దేశంలో ఏ హిందూ అనుకోలే. వాళ్ళ జన్మ ధన్యమైంది అనుకుంటున్నారు. మేము, మా పిల్లలు, వాళ్ళ ఇంకా మనవాళ్ళు వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో అబ్బా మోడీ రాజ్యంలో రామ మందిరాన్ని నిర్మించడం కల్లారా చూసినాం, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కల్లారా చూసినామని చెప్పుకునేటువంటి అదృష్ట అవకాశం నరేంద్ర మోడీ గారు ఇచ్చిందండి, భారతీయ జనతా పార్టీ ఇచ్చిందండి. దాన్ని వీళ్ళు విమర్శిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక దాన్ని వాళ్ళు ప్రారంభించారు. తప్పేందాల సుప్రీంకోర్టు 2 సంవత్సరాల క్రితం ఇచ్చి 3 సంవత్సరాల క్రితం తీర్పిచ్చినా కూడా ఇన్ని రోజులు రామ మందిరం నిర్మించకుండా ఎన్నికల ముందు నిర్మిస్తే తప్పది. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా ఈ శాస్త్రం ప్రకారం జరగలేదు, ఆ శాస్త్రం ప్రకారం జరగలేదు అంటూ పెద్ద ఎత్తున మళ్ళీ ఒక ప్రచారం తీసుకొచ్చారు. ఎవరు పట్టించుకోరండి. మోడీ గారికి ఒక భక్తుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రామ మందిరం నిర్మించేదా కాంగ్రెస్ పార్టీ? ఒకవేళ నిర్మిస్తుంది కావచ్చు. దేశ ప్రధాని ధైర్యంగా పోయి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేవాడా? పోడు, తురుకోడు పోతాయి అనుకుంటాడు. కానీ ఏది ఆశించకుండా, ఏది ఆలోచించకుండా 500 సంవత్సరాల నుంచి దేశ ప్రజలు ఎదురుస్తున్నారు. ప్లస్ ఈ రామ మందిరం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. కానీ వాళ్ళ బలిదానాన్ని వృధా పోనీయ, దేశ ప్రజల యొక్క ఆశలను నేను అడియాసలు చేయ, కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం రామ మందిరం నిర్మిస్తా అని చెప్పి నిర్మించారు. ఇలా ఇంకా పేరు అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం తెచ్చుకుంటే ఒక ప్రభుత్వమే గుడి కట్టియలేదా? మాకు ఇదే విచారాలోచన ఉంటే దేశం మొత్తం అందరి భాగస్వామ్యం, అందరి దగ్గర 1000 రూపాయలు, 2000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు నిర్దోషం చేస్తామండి. మోడీ గారు పేరు వచ్చింది దాంతో. మోడీ గారు సొంత కట్టిస్తే బీజేపీ పేరు వస్తుండే కదా. కానీ దేశంలో ఉన్న ప్రతి హిందువు ఈ దేవాలయం నాది, ఈ దేవాలయ నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉంది అని చెప్పి ఆలోచన కల్పించడానికి అందరి భాగస్వామ్యంతో రామమందిరం నిర్మించినాం. కాబట్టి అందరు నాదనుకుంటారు తప్ప కాంగ్రెస్ కూడా ఫండింగ్ ఇచ్చేది దానిలో. కాబట్టి అట్లా కాదు కదా. ఇప్పుడు పేరు కోసం చేసినామంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి. రాకపోవడానికి కారణం ఏంది అంటే వాళ్ళు అయోధ్యలో రామమందిరం వద్దనుకుంటారా, బాబు మసీద్ ఇవ్వాలనుకుంటారా? ఇవన్నీ పక్క పెట్టండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వానికి వస్తే నిర్మించిన రామ మందిరాన్ని కాపాడుతాం, మేము బాబరీ మసీద్ జోలికోము, ఆ జోలి తీయము అని గ్యారంటీ ఇవ్వగలదా? రాసేవాళ్ళ కాంగ్రెస్ పార్టీ. రైట్. కానీ వాస్తవాలు ఆలోచించాలి. పాండమిక్ 2 ఇయర్స్లో మీ మానసిక స్థితి ఎలా ఉండింది సార్ అప్పుడు, మన కరోనా అప్పుడు? నేను కరోనా గురించి ఆలోచించలేదండి. నేను కోవిడ్ వాళ్ళకు కూడా పోయినా. నేను ఎక్కడ నేను కాదు, మాకు అవే ఇబ్బంది వస్తుందండి. ఇంత కష్టపడి ఓట్లేదు. ఇప్పుడు అదే మైండ్లో మెదులుతూ ఉంటుంది. ఇవన్నీ టెన్షన్స్ అడుగుతుంది. కార్యకర్తలు అండి, మీకు నమ్మరు, మాకు డైలీ ఈ లాక్డౌన్లో మీరు అందరూ రెస్ట్ తీసుకున్నారండి, ఎవరు బయటికి వెళ్ళలే. కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు
ఏ రోజు రెస్ట్ తీసుకోవాలి. మాకు ఈవినింగ్ 6 అయిందంటే మా జేపీ నడ్డా గారు టెలికాన్ఫరెన్స్, ఎంతమందికి సేవ చేశారు, ఏ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎక్కడెక్కడ సేవ చేశారు రిపోర్ట్ అవుతారు. ఇక మీకు పర్సనల్ లేకుండా అయిపోయినట్టుంది కదా సార్. మీరు అని అంటే రాజకీయమే, రాజకీయమే అంటే బీజేపీ, బీజేపీ అంటే మీరు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, నేను టెలికాన్ఫరెన్స్ పెడతా. నడ్డా గారు 6 o'clock రిపోర్ట్ అవుతే నేను 4 o'clock టెలికాన్ఫరెన్స్. మా కార్యకర్తలు ఎక్కడ కూడా కోవిడ్ వాళ్ళ కూడా వేరు. అంటే మీ ఫ్యామిలీ గురించి మీరేం ఆలోచించడానికి అవకాశమే లేకపోయిందా? నేను కోవిడ్ వాళ్ళ పోయేస్తా. మా వైఫ్ ఎప్పుడు కూడా నువ్వు కోవిడ్ వాళ్ళ పోయినావు, నువ్వు ఇంటికి రావద్దనిలే. రైట్. అయితే పోతాం, సేవ చేస్తున్నాం. మా కార్యకర్తలు చాలామంది కోవిడ్ వాళ్ళ పోయినారు, సేవా కార్యక్రమం చేశారు. కార్యక్రమాలు ఎక్కడన్నా మీకు కోవిడ్ లాక్డౌన్ టైంలో ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవ్వడరండి. ఇలా మా కార్యకర్తలు తిరిగారు, కండ వేసుకోవాలి. ఇంకా మా వాళ్ళు తిరిగారు. లాస్ట్కు ఎవరి స్థలాల కొరకు పంపించినప్పుడు చెప్పులు కూడా కొనిచ్చామండి. కొన్ని ప్లేస్లలో దాన సంస్కారాలు చేశారు మా కార్యకర్తలు. ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ సేవ చేశారు, గల్లీలో సేవ చేశారు, రోడ్డు మీద ఉండే భిక్షాటన చేసే వాళ్ళకి సేవ చేసినాం. ఈ సేవ చేసే క్రమంలో దాదాపు 12 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోల్పోయినా మేము, నాయకులను కోల్పోయినా మేము. ఏ పార్టీ కోల్పోయిందండి? రైట్. కేసీఆర్ ఎప్పుడన్నా మీకు కేసీఆర్ కుటుంబం ఎప్పుడన్నా తిరిగంగా బయట చూసారా మీరు? కష్టపడ్డది మేము, ప్రజలను కాపాడే ప్రయత్నం చేసింది మేము, సేవ చేసింది మేము, మా కార్యకర్తలు చేశారు. ఇప్పటికీ అదే అండి, మా కార్యకర్తలు ఇప్పటి బాధపడుతుంటారు. ఇంత సేవ చేసినామన్నా 12 మంది కార్యకర్తలకు పోగొట్టుకున్నాం మేము. వాళ్ళు కోవిడ్ వచ్చి చనిపోలేండి, సేవ చేస్తుంటే వాళ్ళకి కరోనా వ్యాపించి చనిపోయిన వాళ్ళు. దాదాపు 14 మంది జిల్లా అధ్యక్షులు ఈ సేవ చేసే కార్యక్రమంలో కరోనా బారిన పడి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్మిట్ అయ్యారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్మిట్ అయ్యారా? లాక్డౌన్ అప్పుడు మొత్తం ఇంట్లో కూర్చున్నారు, భార్య పిల్లలతో క్షేమంగా గడిపారు. మరి మా పరిస్థితి మాకు లేరా భార్య పిల్లలు? మేము ఆ కుటుంబం ఎందుకు ఆలోచిస్తలేము? మా పార్టీ అని నేర్పలే. కుటుంబం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. మీడియా కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు సార్. మీడియా గురించి మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా, శానిటైజేషన్ సిబ్బంది కానీ, ఆశా వర్కర్లు కానీ, పోలీసు కానీ. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ పోయినా మేడం, ఒక కెమెరామెన్ ఆతో చూస్తే వీడియో పెట్టాను నేను వారించినా పోలే, ఆగలేనే. కెమెరా వేసుకుని లోపల ఆ పోస్ట్ రూమ్లోకి వెళ్తున్నాడు. అరే వద్దు నాయన అంటే ఏమవుతుంది సార్ అనే తృప్తి కోసం అలా కోట్ వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమవసరం? మనకు యాజమాన్యం ఎక్కువ సార్లు ఇస్తుందా? ఏం లేదు కదా. చచ్చిపోయిన కోవిడ్ బారిన పడ్డా మీడియాలకి ఎవరు కాపాడలేకపోయారు. గాంధీ హాస్పిటల్లో కెమెరామెన్ రిపోర్టర్ వీడియో పెట్టాడు, పక్కకున్న దానిలో కూడా ప్రభుత్వం ఏం సార్ ఏది హాస్పిటల్ కానీ అక్కడ శంషాబాద్ ఉండే కదా, అక్కడ ముస్లిమ్స్ అందరు రంజాన్ తీసుకుపోయి కాజు బాదం ఇచ్చారు. గాంధీ హాస్పిటల్ పస్తులున్నారు, దానిలో కూడా వివక్షతనే. మా కార్యకర్తలు తిండి తికాణం లేక తిరిగిన రోడ్ల మీద తిరిగినాం. 12 మంది కార్యకర్తలు మూడొట్టుకున్నాం. 14 జిల్లా అధ్యక్షులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. రావు పద్మగారు లేడీ, హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఒక లేడీ సేవ చేస్తుంటే లాస్ట్కు కరోనా వస్తే రాత్రి బెడ్ దొరకలే వారికి. వరంగల్ నుంచి బయలుదేరారు, సీరియస్ ఉన్నారు, బెడ్ దొరకలే. లాస్ట్కు బట్లాడి యశ్వ హాస్పిటల్ రిక్వెస్ట్ చేస్తే పాపం వాళ్ళు వెంటనే బెడ్ లేకుండా కూడా ఖాళీ చేయించి బెడ్ ఇచ్చారు. వచ్చి వారు హాస్పిటల్ బయట ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెనుక పోలే సేవ చేసినాం. పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారంటే ఏమంటారు సార్? ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ. 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్యలో రామమందిర నిర్మాణం కానీ, త్రిపుల్ తలాక్ రద్దు కానీ, దాంతోపాటు దేశ ఆర్థిక రంగంలో, దేశ రక్షణ విషయంలో ఈ దేశాన్ని ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ముందు తీసుకుపోయినారో, ప్రపంచంలో ఇలా భారతదేశం ఏ స్థానానికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. దాంతోపాటు ఈ తెలంగాణ దేశంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నా కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, దేశాన్ని అభివృద్ధి చెందించడంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ప్రతిరోజు 18 గంటల పాటు పనిచేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఇంకా అనుకున్న స్థాయి అభివృద్ధి చేయలేకపోయినాం. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, దేశం రక్షించబడాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు ఇంకా బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద ఉంది. కాబట్టి పెద్ద మనసుతో అర్థం చేసుకొని తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, తప్పుడు వాగ్దానాలు నమ్మకుండా మీరు భారతీయ జనతా పార్టీ
పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడంలో మీ ప్రధాన భాగస్వామ్యం ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తాను. మీరు ద బెస్ట్ కొడుకుగా అని అంటారా, ద బెస్ట్ హస్బెండ్ అంటారా, మంచి తండ్రిని అంటారా, మంచి నాయకుడు అంటారా? అంటే ఏ రంగానికి ఆ రంగం చెప్పుకుంటాను. రైట్. మా వైఫ్కు మంచి హస్బెండ్ అని అనుకుంటున్నా, రైట్. మా అమ్మకు మంచి కొడుకుని అనుకుంటున్నా, మా అబ్బాయికి మంచి తండ్రిని అనుకుంటున్నా, ప్రజలకు సేవ చేయడానికి మంచి నాయకుడు అని నేను అనుకుంటున్నాను. అద్భుతం. మీ జీవితం ఫుల్ఫిల్నెస్ అయితే మీకుంది తప్పకుండా. 100%. 100%. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మాకు మచ్. అవకాశం పార్టీ ఇచ్చింది సార్. పార్టీ నాయకత్వం ఇచ్చింది కాబట్టి అదృష్టంగా భావిస్తున్నాను. ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.